హాయ్ నమస్తే. మనం చాలాసార్లు ఒక పెద్ద హాల్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ లేకపోతే హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఉంటే దానికి ఏ లైట్ పెట్టుకోవాలో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఏదో మనకు సర్ఫేస్ లైట్ లేకపోతే దొరికిన ఏదో లైట్ పెట్టేస్తే అది చూడటానికి చాలా అగ్లీగా ఉంటుంది. లైట్ ఎందుకు పెట్టాం అనిపిస్తుంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మార్కెట్లో మనకు సీలింగ్ లైట్స్ దొరుకుతాయి. దాన్ని బిగ్ సీలింగ్ లైట్స్ అంటాం. గ్లోయిడ్ దగ్గర కూడా బిగ్ సీలింగ్ లైట్స్ దొరుకుతాయి. ఈ బిగ్ సీలింగ్ లైట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దాంట్లో స్క్వైర్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది, అదేవిధంగా రెండు కంబైన్డ్ ఉంటుంది, లేదా ఎలిప్స్ షేప్ ఉంటుంది. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దొరుకుతాయి. డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతాయి. వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది, అదేవిధంగా ఆర్జీబీ ఉంటుంది, 3-in-1 ఉంటుంది. ఇదే కాకుండా మనకి సీలింగ్ లైట్స్లో దాన్ని అక్రలిక్తో మెటాలిక్తో తయారు చేస్తారు, దాన్ని క్రిస్టల్తో కూడా తయారు చేస్తారు. ఇవన్నీ డైరెక్ట్ సీలింగ్గా ఫిక్స్ చేసుకోవచ్చు. మనకు ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో జనరల్గా మనకు లక్స్ అనేది హాల్ అయితే హోమ్ అయితే 250 లక్స్ లెవెల్ కావాలి. అదే రెస్టారెంట్ అయితే 150 దాకా ఉంటే సరిపోతుంది. అదే ఒక ఫంక్షన్ హాల్ అనుకోండి, ఫంక్షన్ హాల్లో 500 దాకా కావాల్సి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ కలర్స్ కావాల్సి వస్తుంది. మనకు లైట్ కూడా చూసుకుంటే కొన్నిసార్లు మన ఏదైతే రెస్ట్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఇది పెడితే అక్కడ వామ్ వైట్ కావాలంటుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడైతే ఫాల్ సీలింగ్ ఉంటుందో, ఎస్పెషల్లీ కేరళ కానీ లేకపోతే కొన్ని ఏరియా ఫాల్ సీలింగ్ లేకుండా పెట్టుకుంటాం, ఆ ఏరియాస్లో ఇది ఉపయోగపడుతుంది. లేటెస్ట్ చాలామంది ప్రొఫైల్స్ ఉపయోగించి పెడుతున్నారు. సెంటర్లో లైట్ ఉండదు, లేకపోతే ఫ్యాన్ అంటే ఫ్యాన్కి బోత్ సైడ్స్ లైట్స్ అవైలబుల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను ఆ విధంగా 2 సీలింగ్ లైట్స్ పెట్టాను. సో అప్పుడేమవుతుంది, ఫ్యాన్ సెంటర్లో ఉంటుంది, సీలింగ్ లైట్స్ బోత్ సైడ్ ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుంది, మనకి ఇంటికి కావాల్సిన సీలింగ్ లైట్స్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఒకసారి గ్లోయిడ్ దగ్గర ఏ సీలింగ్ లైట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ లైట్స్ చూడండి, ఇక్కడ ఒక జిక్కలాగా ఉంది. అదేవిధంగా ఇట్లా డిజైన్ చేసాం, దీంట్లో ప్రొఫైల్ పెట్టాం. సో అదేవిధంగా ఇక్కడ క్రిస్టల్ పెట్టాము, మెటల్ ఉంది, అకర్లిక్ ఉంది, అకర్లిక్ ఉంది, ప్రొఫైల్ పెట్టాము. ఇక్కడ ప్యానల్ లైట్ కూడా పెట్టాము. మీరు ఎక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది, అదేవిధంగా డిజైన్ వచ్చింది. ఇది కూడా ప్రొఫైల్ ఉంది, సెంటర్లో లైట్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకో ప్రొఫైల్ ఉంది, డిజైన్ వచ్చింది. అక్కడ చూడండి ఒక సీనరీ వచ్చింది, డిజైన్ వచ్చింది. ఇది చూడండి, సో సీనరీ వచ్చింది, డిజైన్ వచ్చింది. సో ఇక్కడ అకర్లిక్ ఉంది, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ డిజైన్ ఉంది, 2 ప్రొఫైల్స్ పెట్టాము, అకర్లిక్ పెట్టాము. సో ఇది ప్రొఫైల్ పెట్టాము అంటే లైట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇవన్నీ పెట్టాము. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం లైట్స్ని. చూడండి మీరు, సో చూడండి ఎంత అందంగా ఉందో ఇది. సో ప్రతి లైట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి కలర్ గ్రీన్ కలర్ వస్తుంది, ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకుంటే క్రిస్టల్లో సో బ్లూ కలర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మొత్తం వైట్ కలర్ పెట్టాం. మనం దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. అంటే బ్లూ పెట్టాం, వైట్ పెట్టాం, ఇది ప్యూర్లీ వైట్ పెట్టాం, ఇది ప్యూర్లీ బ్లూ పెట్టాం. సో ఇక్కడ చూడండి దీన్ని ప్యూర్లీ వైట్ పెట్టాం. సో ఇక్కడ కూడా మనం ప్యూర్లీ వామ్ వైట్ పెట్టాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ మనం బ్లూ పెట్టాం, సెంటర్లో నుంచి లైట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇది చూస్తే ఇదో కలర్ వస్తుంది, ఇదో కలర్ వస్తుంది, ఇక్కడ ఇంకో కలర్ వచ్చింది. సో ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ చూద్దాం రాండి. సో ఇది చూడండి పూర్తిగా క్రిస్టల్ పెట్టాం, క్రిస్టల్ పెట్టి సెంటర్లో డిఫ్యూజ్ ఇచ్చాం, చూడటానికి చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇంకో ప్రొఫైల్ పెట్టాం, సెంటర్లో అకర్లిక్ పెట్టాం. సో ఇక్కడ చూస్తే ఇవి డిఫరెంట్ కలర్స్ పెట్టాం. ఇప్పుడు మనకి స్క్వేర్లో అవైలబుల్ ఉంటాయి చూడండి, ఇవన్నీ ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఈ విధంగా గ్లోయిడ్ దగ్గర చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 21 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నిటి కాస్ట్ వచ్చి 5,000 నుంచి 15,000 దాకా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా 5,000 ఉంటాయి, ఓన్లీ ఇది ఒకటి మాత్రమే 15,000 ఉంటుంది. సో అసలు గ్లోయిడ్కి ఎందుకు రావాలి? గ్లోయిడ్ దగ్గర క్వాలిటీ మెటీరియల్ వాడతాం మనం. అకర్లిక్ కానీ క్రిస్టల్ కానీ మెటల్ కానీ ఏదైతే ఉందో దాన్ని క్వాలిటీ మెటీరియల్ వాడతాం. సో రెండోది వచ్చి మనము డ్రైవర్ యొక్క ఎఫిషియన్సీ అనేది 90% అబోవ్ ఉంటుంది. మనం వాడే స్ట్రిప్ లూమెన్స్ అనేవి మార్కెట్ కంటే 20 లూమెన్స్ ఎక్కువ ఉంటాయి. మూడోది వచ్చి మనకి లైఫ్ అనేది లైట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరమైనా కానీ అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా గ్లోయిడ్ దగ్గరికి వస్తే ఇవన్నీ అడ్వాంటేజ్లు ఉంటాయి. సీలింగ్ లైట్స్ అనేవి మనం సర్ఫేస్ ఉన్నప్పుడు వాడుకుంటాం, సో పెద్ద రూమ్స్కి వాడుకుంటాం. ఈ విధంగా మనం ఫిక్స్డ్ సీలింగ్ లైట్స్ని వాడతాం. సో మీకు ఏ సమస్య ఉన్నా గ్లోయిడ్ దగ్గర రండి,
గ్లోయిడీ దగ్గర లైటింగ్ సంబంధించిన అన్ని పరిష్కారాలు ఉంటాయి. కమ్ టు ది గ్లోయిడీ ఫర్ బెటర్ లైటింగ్ సొల్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.